హైదరాబాద్ ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుడు గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. ప్రజాభవన్ నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి రామకృష్ణ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో బెదిరింపు కాల్ చేసినట్టుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. అటు ప్రజాభవన్ ఇటు నాంపల్లి కోర్టు ఏకంగా 2 చోట్లకి బాంబు పెట్టినట్టుగా బెదిరించాడు. ఎలాంటి వివరాలున్నాయి, ఏం చెప్తున్నాడు నిందితుడు? నిన్న మొత్తం కూడా పోలీసులను అధికారులందరినీ కూడా ముప్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఎటకేలకు పోలీసులు 24 గంటల్లోపే అరెస్ట్ చేశారు. అయితే ఇతను గుంటూరు జిల్లాకు చెందినటువంటి రామకృష్ణ నిన్న భార్యతో గొడవపడి మద్యం మత్తులోనే ఇదంతా కూడా చేశారని చెప్తున్నారు. కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి అటు ప్రజాభవన్ లో కావచ్చు, ఇటు నాంపల్లి కోర్టులో రెండింటిలో కూడా బాంబు బెదిరింపులున్నాయి, కాసేపట్లో పేలిపోతుందంటూ కూడా బెదిరించడం జరిగింది. అయితే ఆ తర్వాత పోలీసులు మొత్తం కూడా తనిఖీలు చేశారు, ఏమీ లేదని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ట్రేస్ చేసి ఆ నిందితుడు రామకృష్ణ గుర్తించి పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని అయితే అతన్ని విచారిస్తున్నారు. కేవలం మద్యం మత్తులోనే చేశాడా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయనుకోవడంలో కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. సాయి కిరణ్, ఇతన్ని ఫోటో ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉందా? గతంలో చాలా సార్లు చూసాం, ఢిల్లీలో అయితే స్కూల్స్ కి అదేవిధంగా పలు కార్యాలయాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వస్తున్న పరిస్థితి. మ్యాన్ పవర్ చాలా వేస్ట్ అవుతుంది ఇలాంటి ఫేక్ కాల్స్ వల్ల. ఏం చేయబోతున్నారు ఈ అంశానికి సంబంధించి పోలీసులు? ఖచ్చితంగా మనం కూడా చాలా సార్లు చూసాము, అటు రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ కావచ్చు, ఇట్లా చాలా పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి బాంబు బెదిరింపు కాల్స్ చాలా వస్తుంటాయి. అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర వీటన్నిటికి కూడా అన్నోన్ కాల్స్ వస్తుంటాయి. వాటి వల్ల మ్యాన్ పవర్ చాలా ఇబ్బంది అవుతుంటుంది. పోలీసులు కూడా అనవసరంగా రిస్క్ తీసుకుని వాళ్ళు వెళ్ళి ఒక చాలాసేపు రోజంతా కూడా దాని మీద శ్రమపడాల్సి ఉంటుంది. సో దీనిపైన ఖచ్చితంగా ఒక యాక్షన్ పైన ఉండాల్సి ఉంటుంది. అన్నోన్ కాల్స్ పైన చాలా మంది బాంబు బెదిరింపులు చేస్తూ ఉంటారు. సో మరి ఇతనికి సంబంధించి విచారించిన తర్వాత ఇంకేదైనా ఉన్న కోణాలు ఉన్నాయనేటువంటిది కూడా బయటకు రావాల్సింది. సో ఇటువంటి వాటిపైన కూడా ముఖ్యంగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.